ఇక విజయవాడలోనున్న గ్రామంలో కమిటీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. గన్నవరం ఎమ్మెల్యేగా ఎర్లగడ్డ వెంకట్రావును ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారని మంత్రి అన్నారు. ఇక గత వైసీపీ పాలనలో ఎన్నో దుర్మార్గాలు జరిగాయని, అందుకే ప్రజలు జగన్కు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో వైఎస్ జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. కలిసి మనందరం కూడా మొన్న ఎన్నికల్లో ఏ రకంగా అయితే అందరం కూడా కష్టపడి పార్టీ నిర్ణయానికి కట్టుబడి, పార్టీలు ఉన్నటువంటి 3 పార్టీలు నిర్ణయానికి కూడా కట్టుబడి అందరం కూడా కష్టపడి జిల్లాలో కని విని ఎరుగని మెజార్టీలు ఇచ్చుకున్నాం. ముఖ్యంగా కృష్ణా జిల్లా చరిత్రలో మరి ఈరోజు వచ్చినటువంటి మెజార్టీలు, ముఖ్యంగా గన్నవరంలో వెంకట్రావు గారు మరి ఇక్కడ పోటీ చేయడానికి వారు రావడం, వారు తక్కువ టైంలోనే మీ అందరూ కూడా సొంత కుటుంబ సభ్యులాగా ఆయన మీద వేసుకుని 50,000 దగ్గర మెజార్టీతో గెలిపించారని మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తాము.